తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు కల్పవృక్ష వాహనంపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్నారు. వేణుగోపాల స్వామి అలంకారంలో వెంకటాద్రినాథుడు అశేష భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. వస్తూత్పాదనను ధరించలేదు. చెట్టు మీద కూర్చొని చెట్టంత మనుషులనైనా తన చుట్టూ తెప్పించుకొని చెట్టపట్టాలేసుకున్న దేవేరులతోటి, అలాగే రాగులు ఒక పక్క, విరాగులు ఇంకొక పక్క, తాండవలాస్య నృత్య నాట్య నర్తన సంకీర్తనల చందాన అందరికీ చెందే, చిరునవ్వులు చెందే ఆ స్వామి అలాగా కూర్చొని, అంతేకాదు వృక్షజాతికి చెందినటువంటి ఒక చిన్న రసవత్ ఖండికను ఏదో అలాగా రంధ్రాలు ఉన్నదాని మీద ఇలాగా అంగుళులు కదిపితే ఎలాంటి వాయు ప్రసారం కూడా కమ్మని వేణురవంగా బయటకు వస్తోంది. అక్కడ కూడా వెదురు అంటే వృక్షజాతికి సంబంధించిన దాన్నే ఆయన వాద్య విశేషంగా చేసుకున్నారు. ఆయన వాద్యము తరువుకు సంబంధించింది, ఆయన నైవేద్యము మన తనువుకు సంబంధించినది, ఆయన స్వీకృతి మనలోని మన శ్రీకృతికి సంబంధించినది, ఆయనకు వశీకరము మన అనేటటువంటి శీకరములు పూర్తిగా ఆ పాదాల దగ్గర ఇంకిపోవడము. కాబట్టి మనం మునుపే అనుకున్నట్టుగా హరితావరణమై జరించి చరించేటటువంటిది కల్పవృక్ష సంజాతము. అందుకే శ్రీనివాస గజ్జలో అన్ని చెట్లు చెప్పారు. అవన్నీ కూడా స్వామికి జట్లుగా ఉన్నాయట. పవన పాటలి పాలాస బిల్వ పున్నాగ చూత కదడి చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధు కామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణకంధరస కంద వనవంజుడ ఖర్జూరసాల కోవిదార హిందాల పనస వికట వైకస వరుణ తరుఘభరణ విజుళుంక అశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బోధన్యగ్రోధ ఘటవటల జంబూమ తల్లి. ఇలాంటి వల్లీమ తల్లికలన్నీ కూడా సల్లలితమైనటువంటి నారాయణ స్వరూపంతో, నారము అనగా నీరు సర్వవ్యాపకమైనది. యోపా ఆయతనం వేద, నీటి గురించి తెలుసుకున్నవాడు అన్నిటి గురించి తెలుసుకుంటాడు. కాబట్టి అటువంటి నీటిలో, నీటి చుట్టూ, నీటి వల్ల జనించినది వృక్షమైతే, వృక్షము వల్ల తిరిగి కొన్ని పరంపరల, కొన్ని అంచెలంచెల పరిణామాల వల్ల భూమికి చేరేటటువంటిది మళ్ళీ నీరే. దీని మాధ్యమము తరువు, అది చెట్టు. అంటే వెరసి వాటన్నిటికీ ఆటపట్టు మొదటి మెట్టు ఇదిగో ఈ గోపాలుని తలకట్టు. అది ఒక్కసారి అలా పంకిస్తే చాలు, పంకములెల్ల హరించి పద్మము ఓలే మనస్సు విహరించడానికి. కాబట్టే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను పెంచి కల్పవృక్షములుగా తీర్చిదిద్దుకోవాలి. రామాయణ, మహాభారత, భాగవతాది కావ్య పురాణాల్లో దివ్య వనాల ప్రస్తావన ఉంది. మన దేవాలయాలు అనుకుంటూ ఉంటాం. అందులో ఏపాటి అహంకృతి పెరగకుండా మనం ఒక కొమ్ముని కానీ అలాగ తీసి పక్కన పెట్టేస్తే మకారంలో ఉన్న కొమ్ముని అవి వనదేవాలయాలు అవుతాయి. వాటిని నిత్యం పూజించడం వల్ల ఒక్క అక్షరం చేరి పావన దేవాలయాలు అవుతాయి. అవన్నీ కూడా కావ్య పురాణాల్లో ప్రస్తావించారు. రామాయణం తీసుకుంటే చిత్రకూటం, బహుశా ఆనాడు ఆ చిత్రకూటంలో జనులంతా కూడా శ్రీరామ దర్శనం కాగానే ఇదిగో చక్కగా ఇలాగే నర్తిస్తూ కీర్తిస్తూ శ్రీరాముని, ఒకవేళ రాముడు సీతమ్మ వారి కోసం ఏదైనా చెట్టుని అలా పక్కకి తప్పించేటప్పుడు అది ఏ వెదురు చెట్టో అయి ఒకటి అలా వంగి చేత ధరిస్తే అప్పుడే కృష్ణావతార తృప్తి కూడా చూసినటువంటి ఆనందం కూడా ఆ ప్రజకు కలిగి ఉంటుంది. అలా రామాయణంలో చిత్రకూటం, పంచవటి, అశోకవనం, ఋష్యమూకం, కిష్కింధ, మధువనం ఇవన్నీ కూడా వనాలు. ఈ వనభారతి ఇస్తున్న ఘనహారతి, ఘనసార
సమక్షమే ఈ కల్పవృక్షం. ఆ నీరాజనాల్ని అందుకుంటూ ఉంటే బృందావన సంచారి వనమాలి కుంజ విహారి అని కీర్తనలందే కృష్ణుడు వేణుధరుడై స్వీకరిస్తున్నాడు నీరాజనం.